గుంటూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. జీతాలు రావడానికి కూడా ఆ రోజు మేము ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారు ఉన్నారు, మొత్తం వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకొని ముందుకు తీసుకెళ్లి క్లాప్ మిత్ర సకాలంలో జీతాలు గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్న జీతాలను కూడా వెంటనే చెల్లించడం జరిగింది. అలాగే నా దృష్టికి తీసుకొచ్చింది ఎంపీడీఓ గారు కానీ మిగతా ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీతాలు పెంచాలనే ఒక ఇది ఉందని రిక్వెస్ట్ ఉందని అడుగుతా ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్తాం. సార్, పారిశుద్ధ్య కార్మికులకి చాలామంది ఇంకా టెంపరీగా చేస్తున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కలెక్ట్ చేయడం అనేది మనం జనరల్గా పబ్లిక్ అసలు ఆలోచించడానికి ఇష్టపడరు. అలాంటి మురుగును వాళ్ళు డైలీ కలెక్ట్ చేసి గ్రామాలు చూపుతున్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారం విధంగా ప్రత్యేకించి నాకు పంచాయతీరాజ్ స్థాయిలో వచ్చేయని నేను చేయగలుగుతాను. తర్వాత క్యాబినెట్లో ఒకసారి దీని మీద అంటే ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ఇది అంటే క్షేత్రస్థాయిలో ఒక పరిశీలించి ఇప్పుడు వచ్చి కూర్చొని అంటే కొన్నిసార్లు పనులు చేసేటప్పుడు దాని పర్యవేక్షణ అలాగనే నాకు కొంత క్షేత్రస్థాయి పరిశీలన అవగాహన దాని మీద ఒక పరిష్కారాలకు మనం బలంగా వెళ్ళచ్చు. దీన్ని కొంత మోటివేషన్తో చేయాలి. ఇది మీరన్నది చాలా సబబు. అది అంటే అది మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేంది మనం చెయ్యాలి అనేది మనం వదిలేస్తాం. కొంచెం అది దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలని ఆలోచన ఉంది. ఖచ్చితంగా నేను తీసుకెళ్తాం. ఒక నిమిషం. అంటే ఇది ఇందాక నేను చెప్పిన దాంట్లో కూడా అదే ఉంది. అంటే ఒకటి ఇక్కడ దాకా తీసుకురావడం, ఒకటి ఉదాహరణకి నాకు చిన్నప్పుడు ఇళ్లలోనే మాకు ఉల్లిపాయ ఉన్న కోడిగుడ్డు చెత్త ఉన్న దాన్ని తీసుకెళ్ళి మేము రోజా కుండీలు వేసేవాళ్ళం. సో అంటే అది సహజంగా ఉండే తిరిగి రివైవ్ చేయాలి. అది కొత్తగా ఉన్నది కాదు. కానీ అలా కాకుండా కొంచెం దీన్ని సైంటిఫిక్గా మెథాడికల్గా చేయాలంటే అది కూడా అట్ సోర్స్ ఇళ్లలోనే కొంత వ్యర్థాలను తగ్గించేలాగా అన్నిటికంటే కూడా మనం ఇదేంటి మేడం బ్యాటరీస్ని ఏమంటాం, ఏ వ్యర్థాలు ఉంటాం వాటిని కాదు, వాటిని ఏదో పదం ఉంది కదా మనం దాన్ని ఏమంటాం, ఈవేస్ట్ కాదు, ఇంకా అక్కడే చూసాము కాదు. చెత్త 3 చెత్తలు ఉన్నాయి కదా, ఒకటి చెత్త, పొడి చెత్త అండ్ హజార్డస్ వేస్ట్. అంటే బాగా వ్యర్థాలను ఎక్కువ తెచ్చే హానికరమైనది కూడా ఎలా చేయాలి ఏంటి అనేది ప్రత్యేకించింది. దాన్ని ఎలా కొంత బర్నింగ్ చేసేయటం కొంత అస్సలు మనం చేయలేని. అలాగే హాస్పిటల్ నుంచి వచ్చేది ప్రత్యేకించింది. అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో కూడా మాట్లాడాను ఈ మధ్యన. అది కొన్ని హాస్పిటల్స్లో కూడా దానికి కొంత రెగ్యులేషన్ చేయాలి, కొంచెం రెగ్యులేట్ చేయాలి. వాళ్ళు అందరూ డంప్ చేస్తున్నారా అంటే ముఖ్యంగా హాస్పిటల్ హజార్డస్ వేస్ట్ బయటికి రాకూడదు. అది ఎంత వస్తున్నాయనేది అది కూడా ఒక దృష్టిలో ఉంది.